హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కోవాతో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దామా. స్వీట్ షాప్లో ఒక 100 గ్రాముల కోవా తెచ్చుకొని, చక్కెర లేనటువంటిదండి, దానిలో 3 స్పూన్ల మైదా పిండి, ఒక పించి కుకింగ్ సోడా వేసుకున్నాము. వేసుకొని బాగా సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి. దాన్ని ఎక్కడ ఉండలు ఉండకూడదు. ఇలా బాగా మెత్తగా అయిపోయినాక ఒక అరగంట సేపు దాన్ని అలా నానబెట్టేయాలి. అరగంట తర్వాత చిన్న చిన్న బాల్స్ చేశాను. బాణలు వేడెక్కాక 1 కప్పు నెయ్యి వేసుకొని ఈ బాల్స్ని అందులో సన్న సెగలో బాగా ఎర్రగా వేగేదాకా వేపాలన్నమాట. సన్న సెగలోనే వేపాలండి. వేడి పెట్టుకున్నామనుకుంటే అది లోపల కాలదు, బాగుండదు. టేస్ట్ కూడా సన్న సెగలో వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. చూడండి, బాగా వేగుతున్నాయి. నూనె అయితే మనం బాణల నిండా పోసుకొని మునిగేదాకా ఉంచుకోవచ్చు. కానీ నెయ్యి కదా, అందుకని కొంచెం వేసాను. తిప్పుతూ ఉంటే సరిపోతుందండి. బాగా ఎర్రగా వచ్చాయి కదా. ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టుకున్నాక 1 గ్లాసున్నర షుగర్ సిరప్ తీసుకోవాలి. షుగర్ వేసుకొని సిరప్ చేయడానికి రెడీ కావాలన్నమాట. అర గ్లాస్ నీళ్లు పోసుకొని ఈ చక్కెర కరిగేదాకా బాగా ఇది చేసి సన్న తీగ పాకం అండి, అది వచ్చాక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని ఈ గులాబ్ జాములు ఎర్రగా వేగిన వాటిని అందులో వేసేయాలండి. ఒక 10 నిమిషాలకే మెత్తగా చాలా బాగా వచ్చాయండి. వేసవి సెలవులు కదండి, పిల్లల కోసం మీరు కూడా ట్రై చేస్తారు కదా. చాలా బాగా ఉన్నాయండి.